సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చేసిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన పేదలు గజం స్థలం ఆక్రమిస్తేనే నానా రాధాంతరం చేస్తారు. నాగార్జున బిగ్ బాస్ కే బాస్ చెరువుని ఆక్రమించుకుని కబ్జాలు చేశారన్నారు. ఆయనేం సత్య హరిచంద్రుడు కాదని ఎన్ కన్వెన్షన్ మీద రోజుకు లక్షల ఆదాయం వస్తుందన్నారు. ఒక్కడే కూర్చుని 100 మందిని కొట్టేస్తే కుదరదని రోజుకు ఎంత సంపాదించాడో కక్కించాలన్నారు. ఒకే పార్టీ ఒకే వర్గం మీద కక్ష సాధింపు మంచిది కాదని, ఎవరు ఆక్రమించినా వారిపై హైడ్రా కూల్చివేతలు చేపట్టాలి. ఈ కూల్చివేతలు ఇలాగే కొనసాగాలన్నారు. అక్రమ నిర్మాణాలకు ఎవరు అనుమతిచ్చారో వారిపై కూడా చర్యలు తీసుకోవాలని, తాము మొదటి నుంచి భూ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉన్నామని నారాయణ అన్నారు. శివారు మొత్తం కూడా చెరువులు, గుట్టలు, గుంటలు, ప్రభుత్వ భూములు పెద్ద పెద్ద వాళ్ళే కబ్జాలు చేసుకొని అనుభవిస్తూ ఉన్నారు. మేము గత 10-15 ఏళ్ళగా అన్ని ప్రాంతాలకు పోయి చూస్తున్నాం. ఎక్కడైనా పేదవాళ్ళు ఈ ప్రభుత్వ భూములు గుర్తు చేసుకుంటే మాత్రం అందరూ ఎగబడి ఒంటి కాపీ వస్తారు. కానీ ఈ గుంట పొరంబోకులు, చెరువు, ట్యాంకు ఇవంతా ఉండే వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. కొంచెం చోట్ల ఇంజనీరింగ్ కాలేజీ కట్టుకున్నారు, కొంచెం చోట్ల ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నారు. వాళ్ళు విలాసవంతమైన జీవితాలు కనిపిస్తూ ఉన్నారు. వాటిపైన మేము ఎన్నో రోజులు ఆందోళన చేశాం. ప్రభుత్వం పెడసెన పెట్టింది. ఎందుకైనా మంచిది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కుంటలు, చెరువులు మొత్తం కూడా ఖాళీ చేయించడానికి ఒక సంస్థ ఏర్పాటు చేశాడు. హైడ్రా సంస్థ ఏర్పాటు చేశాడు. సరి చూద్దామని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ అధినేత చాలా సినీ ప్రముఖుడు ఆయన నాగార్జున, ఆయన బిగ్ బాస్కే బాస్ ఆయన దీన్ని ఆక్రమించుకున్నాడు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందుగా ఈ ఆంధ్ర వాళ్ళతో మొత్తం ఆకుపై ఆకుపై చేసుకుంటాం, ఎన్కౌంటర్ రద్దు చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ గవర్నమెంట్కి వచ్చి అటు బొస్స కొట్టింది. రాత్రి ఏమైందో కానీ మొత్తం సైలెంట్ అయిపోయింది. అప్పటి నుంచి హాయిగా నడిపించుకుంటున్నాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చి దీని మీద కన్నేసాడు, ఇది కూల్చేశాడు. మనం స్వాగతిస్తున్నాం. ఇది మరీ అన్యాయమైనటువంటి దురాక్రమంతో కూడుకున్నటువంటి పబ్లిక్ ప్రాపర్టీని లూటీ చేసినటువంటి సంస్థగా మారింది. దీన్ని కూల్చేయడం మంచిదే. ఆయన పాపులర్ సినిమా యాక్టర్ కావచ్చు. పాపులర్ సినిమా యాక్టర్ ఆయనకు చాలా డబ్బులు ఉన్నాయి. సినిమాలు యాక్ట్ చేసి ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి. అందులో బిగ్ బాస్ యాక్ట్ చేస్తున్నాడు. బిగ్ బాస్ చాలా డబ్బులు. ఇదంతా ఒక లెక్క కాదు. ఇట్లాంటి 10 పోయినా బిగ్ బాస్ డబ్బులు వచ్చేస్తాయి వాళ్ళకి. ఎందుకు ఇంకా అంత కక్కుర్తింది?